4 रोज అయితే पूरे पब्लिक मिलके उसको साथ फुटबॉल खेलता है। अब हमारे भाई साहब बोले अभी, अरे मैं पूछ रहा हूँ गजवेल में 2.5 साल हो गए कांग्रेस का हुकूमत आके, 2 पैसा का काम हुआ मुसलमानों को? कुछ 1 रुपया का काम गजवेल में हमारे भाइयों को, बहनों को, बच्चों को, तंजीम को, मस्जिद को, ईदगाह को 1 पैसा का काम हुआ बहन? फिर क्यों डालना कांग्रेस को वोट? खाली आके अपने को बरकाते लोग, लेकिन आप भूलना नहीं, पैसे देते, साड़ी देते, सलाम करते, लेकिन आप चिकन बेचते, दारू बेचते और भी बेचते, लेकिन उसमें जाना नहीं। अपने को पीने का पानी कौन दिया? अपने दरगाह के पास, मस्जिद के पास इतना अच्छा शटर डाल के, मस्जिद को अच्छा करके, कब्रस्तान को अच्छा करके, शादी खाना बना के, इतना अच्छा आपके लिए हम सेवा करें। आप हमारे साथ दीजिए, हम और ताकत लगा के आपका सेवा करेंगे। అయితే ఈడ మధ్యలో ఒక బీజేపీ ఆయన వచ్చింది. మొన్నటిదాకా మన దాంట్లో ఉండే అన్ని తప్పుడు పనులు చేస్తే ఇలా కొట్టాం. ఆయన కూడా చోటు అడుగుతాడు, బీజేపీలతో ఏమైనా పని అవుతుందా? ఏమైతే చెప్పు నాకు. వాళ్ళకి ఎవరు ఉన్నారు ఈ తెలంగాణలో? వాళ్ళు గెలిచేది ఉందా? వాళ్ళతో పని అయ్యేది ఉందా? ఇవాళ కేసీఆర్ ఉంటే ఎంత మంచి రామాలయం కట్టించిండు అమ్మ గజ్వేల్, ఎంత మంచి శివాలయం కట్టించిండు కేసీఆర్, ఎంత మంచిగా పాండవుల చెరువు మీద శివుని విగ్రహం పెట్టిండు. అదే శ్మశాన వాటిక మీరు పోతారు కదా, వెనకట శ్మశాన వాటిక ఎట్లుంది, ఇప్పుడు గజ్వేల్ శ్మశాన వాటిక మంచిగా రథం పెట్టి మంచిగా శ్మశాన వాటిక వైకుంఠధామం కట్టియలేదా కేసీఆర్? మనం నడవకుండా తిప్పలైతుందని 2 రథాలు కొన్నాడు. ఎంత పార్కు లెక్క వైకుంఠధామం ఎస్సీలు, బీసీలు, పేదోళ్ళ కోసం వైకుంఠధామం కట్టలేదా కేసీఆర్? వెనకట ఎట్లుంటుంటే వాసన అలా పోతే, ఇప్పుడు అట్లున్నదా? ఆ రకంగా కేసీఆర్ గారు గుళ్ళు కట్టిండు, గోపురాలు కట్టిండు, వైకుంఠధామం కట్టిండు, బడులు కట్టిండు, కాలేజీలు కట్టిండు, భవనాలు కట్టిండు, అన్ని చేసిండు. మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిండు? ఏమన్నంటే ఇది అది అని మనం రెచ్చగొట్టుడు తప్ప ఎవరన్నా గరీబ్ వాళ్ళకు ఒక పైసా సాయం బీజేపీతో అయిందా? బీజేపీ వాళ్ళు చేసి 1 రూపాయి పని ఏమని ఉంటే నాకు చూపిరు. నేను ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండో 100 చెప్పిన, మరి వాళ్ళు వచ్చి డైలు కొట్టి చీరలు వంచగానే, పైసలు వంచగానే ఆగమైదామా? మీరు అన్నం పెట్టిన కేసీఆర్ మరవద్దు. మా సంతోష్ ని గెలిపియండి, మా కాముని మురళిని గెలిపియండి. ఇలా బీజేపీ ఓటేసింది ఒకటే, మోరీలు వేసింది ఒకటే. మోరీలు వేస్తే దాని విలువ ఎంతనో, బీజేపీకి వేస్తే కూడా గంతే. రేపు నేను మీ అందరికి మనవి చేసేది ఒకటే, ఒక 2 ఏళ్ళు అయితే మళ్ళా ముఖ్యమంత్రి ఎవరైతారు? ఈ బిడ్డలు ఇంకా 5 ఏళ్ళు కౌన్సిలర్ ఉంటారు మీ దయ ఉంటే. మరి ఆవల 3 ఏళ్ళు కేసీఆర్ ఉంటారా? మళ్ళీ ఏమన్నా మిగిలిపోయినంత మోరో ఏమైనా పెన్షన్ లో ఇంకేమన్నా మిగిలిపోతే నేను జయించాను మీకు, నేను దగ్గరుండి. మరి ఎందుకు ఊకే ఆ బీజేపీ ఒకళ్ళకి వేసి మనం ఆగమవుడు? బీజేపీకి వేస్తే ఏమొస్తుంది మీకు? వాళ్ళు ఉత్తగానే ఓట్లు పెట్టుడు, డైలాగులు కొట్టుడు తప్ప కడుపు నింపుతారా? వాళ్ళు ఏమన్నా కాలికి పెడతారా? దేనికి పెడతారు? ఏ దేనికి వారికి వచ్చింది? అందువల్ల మన గజ్వేల్ పేరు పెంచిండు కేసీఆర్, గజ్వేల్ గౌరవం పెంచిండు కేసీఆర్. మరి గజ్వేల్ గౌరవం పెంచి మనల్ని కడుపులో పెట్టి చదువుకున్న కేసీఆర్ ను మనం కాపాడుకోవద్దా? ఆ కేసీఆర్ గౌరవం నిలబెట్టద్దా? ఇదే రేవంత్ రెడ్డి అంటుండు, నిన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు, ఏవో కేసీఆర్ అన్ని గజ్వేల్కే చేసిండట. ఒక గజ్వేల్కే చేసిండా? అందరికీ చేసిండు. కానీ వాళ్ళు ఓర్వలే, మన గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకున్నారు. ఆయన నల్లగొండను కూడా కేసీఆర్ 1000 కోట్ల రూపాయలతో అద్భుతంగా అభివృద్ధి చేసిండు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో చేసినవి కనబట్టలేవట, గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకుంటుండ్రు, ఓర్వలేకపోతున్నారు. మరి వాళ్ళకి బుద్ధి చెప్పద్దా? మనమంటే ఓర్వలేని వాళ్ళకు, మనమంటే కుళ్ళుకునేటోళ్లకు, మనమంటే గిట్టనోళ్లకు మనం ఎందుకు ఓటేయాలి? ఎప్పుడు మన మీద ఏడ్చేటోడికి మనం ఓటేయాలా? బాగా ఆలోచన చెయ్యండి. మోసగాళ్ళు వాళ్ళు, ఆ మోసగాళ్ళు బీజేపీ కాంగ్రెస్ దొందు దొందే. బీజేపీ కోటేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను కొడుచుకున్నట్టే, రూపాయి పని కాదు, ఏమీ చెయ్యరు. రేపు మళ్ళా ఇల్లు కట్టే